దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మరో నూతన జన్మను బట్టి దేవునికి వందనాలు. వేకప్ విత్ గాడ్ పరిచర్య వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము కనిపెట్టుకొని ఉండుట. ఇది 27వ కీర్తన 14వ వచనాన్ని మన మూలవాక్యంగా తీసుకుని మనం దాన్ని కొంచెం లోతుగా ధ్యానం చేద్దాము. ఆ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఇందులో 4 విషయాలు మనకు ప్రత్యేకంగా కనపడుతూ ఉన్నాయి. కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొనుము, నిబ్బరముగా ఉండుము, తిరిగి కనిపెట్టుకొని ఉండము అని వ్రాయబడి ఉండటం చూస్తాము. మరి ఈ వాక్యంలో దేవుడు మనకు బయలుపరిచేది ఏంటంటే విశ్వాస జీవితంలో కనిపెట్టుట యొక్క ప్రాముఖ్యత. కనిపెట్టుట ద్వారా మనం నేర్చుకునేటటువంటి 4 పాఠాలను ఈరోజు ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది బీ పేషెంట్, రెండవది బీ పాజిటివ్, మూడవది బీ ప్రొడక్టివ్, నాలుగవది బీ పర్సిస్టెంట్. ఇలాగ 4 విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది బీ పేషెంట్, కనిపెట్టుకొని ఉండుము. కనిపెట్టుకొని ఉండుము అన్నప్పుడు మనం దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు అన్నీ మనకు అనుకూలంగా జరగవు, అన్నీ ప్రతికూలంగానే జరుగుతూ ఉంటాయి. మరి అనేకమైన కామెంట్స్ మనం వింటూ ఉంటాం, క్రిటిసిజం ఎదుర్కొంటాము. మరి పీపుల్ మన గురించి తక్కువగా మాట్లాడడం వింటూ ఉంటాము. మరి మన ఎదురుగుండా మనం అనుకున్నవి మనకిష్టం లేని వారి జీవితాల్లో జరిగిపోతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకి సహనం చచ్చిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, కనిపెట్టుకొని ఉండుము. కనిపెట్టుకొని ఉండటం ద్వారా మనకేమవుతుందంటే సహనం పెరుగుతుంది. రెండవది బీ పాజిటివ్, అంటే ధైర్యము తెచ్చుకొని అని వ్రాయబడి ఉంది. ఎప్పుడు ధైర్యం తెచ్చుకుంటామంటే తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుందంటే మనం భయపడినప్పుడు ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు భయపడడం అంటే మన హృదయంలో అనుమానం వచ్చి ఇది ఏంటి ఇంకా జరగడం లేదు, వీళ్ళందరూ అంటున్న మాటలు నిజమేనా, నిజంగా ఇది దేవుని చిత్తమేనా, ఒకవేళ నేను తప్పు అడుగులు వేస్తున్నానా, నేను తప్పు చేస్తున్నానా అని ఇలాగా లేనిపోని ప్రశ్నలన్నీ వచ్చి మనల్ని మనం భయపెట్టినప్పుడు మనం కొంచెం విశ్వాసంలో వెనక్కి వేసే ప్రయత్నం చేసేటప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, ధైర్యం తెచ్చుకొను. నిన్ను నీవే ధైర్యపరచుకోవాలి. నీకు ధైర్యం కలుగజేసేది 27వ కీర్తన 1వ వచనంలోనే నీకు వ్రాయబడి ఉంది. ఆయన నీ రక్షణ శృంగం, నీకు రక్షణ అయి ఉన్నాడు, బలమై ఉన్నాడు, ప్రాణదుర్గమై ఉన్నాడు. కనుక నీవు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలట. ఇక 3వ దానికి వచ్చేటప్పటికి బీ ప్రొడక్టివ్, అంటే పాజిటివ్గా అన్ని ఎక్స్పీరియన్సెస్ నీవు తీసుకోవాలి. ఎవరు ఏమన్నా కానీ, ఎవరు ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా కానీ దాన్ని నీవు పాజిటివ్గా తీసుకోవాలి. ఒకవేళ అది నాలో ఉందేమో, నన్ను నేను సరి చేసుకుంటాను. ఒకవేళ నేను దేవుని ఎడల తప్పుగా ప్రవర్తిస్తున్నానేమో, ఒకవేళ వాక్యానుసారంగా వెళ్ళడం లేదేమో అని మరలా నిన్ను నీవు పరీక్షించుకుని ధైర్యం తెచ్చుకుని మరలా ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడం. బీ ప్రొడక్టివ్ అంటే ఏంటంటే యాక్టివ్గా ఉండడం. అదే అలాగ కూర్చొని కనిపెట్టమన్నాడు కదా అని కళ్ళు మూసుకొని కూర్చొని నిలబడి లేకపోతే అలాగ సమయం గడిపేయటం కాదు, కానీ అసలు సంగతిని మరచిపోయి దేవుడు నీకు అప్పగించిన పనిని ఉత్సాహంగా చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యూ విల్ బి ప్రొడక్టివ్. తరువాత 4వ విషయానికి వచ్చేటప్పటికి నిబ్బరముగా ఉండము. నిబ్బరముగా ఉండము అంటే వేవర్ అవ్వద్దు, నీ విశ్వాసంలో స్థిరంగా ఉండు. వేవర్ అవ్వకుండా స్థిరంగా నువ్వు ఎప్పుడుంటావంటే నీ విశ్వాసంలో నీకు ధైర్యం కలిగినప్పుడు, సహనాన్ని నేర్చుకున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు మళ్ళీ రిపీటెడ్గా లాస్ట్ లైన్లో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండుము అని మళ్ళీ చెప్తూ ఉన్నాడు. రెండవసారి చెప్పినప్పుడు దట్ ఈస్ ఎంఫసిస్. పర్సిస్టెన్స్ అంటే నువ్వు తప్పనిసరిగా కనిపెట్టుకొని ఉన్నప్పుడు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానుడు. సహనంతో కనిపెట్టుకుని ధైర్యంతో నిలబడి నిబ్బరంగా ఉండి మరి నువ్వు స్థిరంగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ప్రాణదుర్గంగా నీకు ప్రతి మేలు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపలో దేవుడు నిన్ను నడిపించును కాక.
పరిశుద్ధుడు అయిన మా పరలోక ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానం కొరకు వందనాలు నాయన. అవును ప్రభు, వెయిటింగ్ అనేది టఫెస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ అది నేర్పించే పాఠాలు గంభీరమైన పాఠాలు కనుక నీకు వందనాలు నాయన. సహనం నేర్చుకుని, ధైర్యాన్ని కలిగి, నిబ్బరం కలిగి ప్రభు మరి విసుగక తండ్రి, విడువక నాయన, నీవిచ్చే వరకు నాయన కనిపెట్టడానికి మాకు కావలసిన ఓర్పు దయచేయమని, ధైర్యం దయచేయమని, బలమును దయచేయమని, శక్తిని దయచేయమని నీ నామంకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.